సార్ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే రామోజీరావు గారికి ఎన్టీ రామారావు గారికి రామోజీరావు గారు ఒక పర్సనల్గా ఉండే ఒక పర్సనల్ సలహాదారులుగా ఉన్నారు అని అంటుంటారు. ఆయనకు రాజకీయ సలహాలు కూడా ఇచ్చినారు. ఈయన పేపర్ చూసుకుంటే 74-75 టైంలో ఈనాడు పేపర్ పెట్టడం జరిగింది. 74లో విశాఖ, 75లో హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అంతకు ముందే ఎన్టీ రామారావు గారితో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, ఆ తర్వాత ఉన్నాయంటారు? రామోజీరావు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పేపర్ పెట్టక ముందే ఎన్టీ రామారావు గారు నెంబర్ 1 కదండి హీరో. అంటే ఆయనతో అందరు మంత్రులకు కూడా సంబంధాలు ఉన్నాయి. అందరూ డిగ్నిటరీస్ కూడా ఆయన దగ్గరికి వచ్చారన్నమాట. అందులో రామోజీరావు గారు ఎట్లా సెట్ అయింది సార్? ఇద్దరికి ఎట్లా పోయినాడు సార్? ఎన్టీ రామారావు గారికి రామోజీరావు గారికి వామపక్ష భావాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారికి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినా వామపక్ష భావాలు ఉన్నాయి. మంచి కమ్యూనిస్ట్ ఆయన. రామోజీరావు గారు కూడా మంచి కమ్యూనిస్ట్ అన్నమాట. అలాగే ఐడియాలజీ కలిసి వారిద్దరూ ట్రావెల్ చేశారు. ఓకే సార్. అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలా దగ్గరగా ఉన్నాడు, అడ్వైజులు ఇచ్చినాడు అని కూడా అంటారు. అది రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారికి ఒక రకంగా రాజకీయ గురువు అండి. అడ్వైజులు ఇవ్వడం కాదు ఆయన బాధ్యత. ఆయన ముఖ్యమంత్రిని చేశాడు రామారావు గారిని. రామోజీ గారు ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన ముఖ్యమంత్రిని చేశాడు. అందుకు వీడికి అడ్వైజ్ ఏంటి, వాళ్ళు లేకపోతే ఎవరు లేరు. అందుకే కదా లక్ష్మీపార్వతి రామోజీరావు అంటే గెటరు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యంగా రామోజీరావు అని చెప్తుంటాడు అన్నమాట. అలా విషయం పెంచుకొని విషయం కక్కారు. ఓకే సార్. ఈ ప్రభాకర్తో చాలా ఇబ్బంది అయింది రామోజీరావు గారికి. మొదట మనం మాట్లాడడం జరిగింది. అవునవును. ఈటీవీ ప్రభాకర్ ఒకనొక దశలో ఈటీవీ ప్రభాకరే మొత్తం చూస్తున్నాడు. కొడుకు చనిపోయిన తర్వాత కొడుకులాగా ఉన్నాడు. లేదు, కొడుకుంటుండగా గొడవ జరిగింది. ప్రభాకర్ని పంపించేశారు. అప్పుడు కొంత డబ్బు ప్యాకేజీలో తీసుకున్నాడు ఆయన. అంటే ప్రొడక్షన్ కదా ఆయన. ఈ సిరీస్ నడిపించాలంటే డబ్బులు ఉండాలి కదా. ఆయన ఏదో కొంత అమౌంట్, ఒక బల్క్ అమౌంట్ తీసుకున్నాడు అని ఒక ప్రచారంలో ఉంది. అది వెళ్ళిపోయాడు, కొడుకుంటుండగా వెళ్ళిపోయాడు సార్. అలాగే సితారా మ్యాగజైన్ కూడా పెట్టడం జరిగింది సార్. రైట్. సితారా మ్యాగజైన్ సినిమా ఫీల్డ్కి ఒక సితారా అనేది వాటి మ్యాగజైన్ లాంటి ఉండాలని సితారా పెట్టాడు. అంతకుముందు కొన్ని మ్యాగజైన్స్ వచ్చేసాయి, అయిన తర్వాత సితారా పెట్టాడు. సితార్లో నేను రాసేవాడిని ప్రముఖంగా. ఈయన దగ్గరికి నమ్మిన బంటూ అట్లూరు రామారావు గారు ఉండేవారు అన్నమాట. అయితే అతనే చూసుకునేవాడు సితార్ని, సినిమాని. మయూరి డిస్ట్రిబ్యూషన్లో అది ముందు మాట. ఆయన చాలా సితారాలో చాలా రివ్యూస్. సితారాలో కాంట్రవర్సీ కూడా రాసేవారు కదా సార్, చాలా వరకు కూడా సినిమా కాంట్రవర్సీ. సినిమా కాంట్రవర్సీ అంటే సితార మీద ఏ రోజు కూడా రామోజీరావు దృష్టి పెట్టలేదు. తొలి రోజుల్లో ఏం చేశాడంటే సితార అత్యధిక సర్క్యులేషన్తో ఉందని దానికి ఆ సితార పేరుని అవార్డులు ఇచ్చేవారు. అంతకుముందే సినీ హెరాల్డ్ కూడా అక్కడ విజయ గార్డెన్స్లో ఒకసారి అవార్డు ఇచ్చారన్నమాట. అదే అవార్డుల ఫంక్షన్ రావడం చాలా గొప్పగా చేయడం తప్ప సితారాతో ఆయనకి పెద్ద అనుబంధం లేదు. సినిమా ఫీల్డ్ అంటే పెద్ద ఆకర్షణ లేదు. ఇవన్నీ అట్లూరు రామారావు గారు చూసుకునేవారు. సితారా అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి సార్? రంగు బొమ్మలు ఒకటి. రెండోది ఏంటంటే సితార్ని బాగా తీసుకొచ్చేవాళ్ళు. ప్రతేమో ఎవరికి తెలియనటువంటి సమాచారం ముందుగా సితారా తెలుసుకునేదన్నమాట. అప్పుడు కుంపేళ్ళ దిస్వం వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ప్రొడ్యూసర్లతో దగ్గరగా సన్నిహిత ఆర్టిస్టులతో సంబంధాలు ఉన్నప్పుడు ఈ రాబోయే రోజుల్లో చేసే సినిమాలు ఏమిటో చెప్తారు కదా. ఆ న్యూస్ దేంట్లో వచ్చేది కాదు, ఒక సితారాలో. సో సితారాతో పాటు ఇంకో 2 పేర్లు కూడా కొన్ని మాసపత్రికలు కూడా సితారా తర్వాత స్టార్ట్ చేస్తారు కదా సార్. అవును. విపులా చతుర అని. అది కేవలం విపులా చతుర అని కేవలం సాహిత్యాన్ని మెరుగుపరచడం కోసం, తర్వాత ఇతర భాషల్లో ఉన్నటువంటి గొప్ప కథల్ని ఎత్తి చెప్పడం కోసం. ఇది బెంగాలీ కథ, ఇది మలయాళీ కథ, తమిళ కథ, ఇలాగా ఆ కథల్లో గొప్ప కథల్ని అనువాదం చేసి ఇచ్చేవారు. మన వారు కూడా రాశారు 1-2 కథలు. అందులో నేను రాసా దిక్కుమాలి సినిమా అని చతుర్లో. అంటే అలాగా వాడు అంటే బాగా మంచి క్వాలిటీ ఉండేది. అక్కడ సితారా విపులా చతుర్లో ఉన్న ఎడిటర్స్కి పక్షపాత వైఖరి లేదు. ఎంత స్నేహంగా ఉన్నా ఆ రచన బాగుంటేనే అది చేస్తారు, లేకపోతే అది చేయరు. ఆ సిన్సియారిటీ ఉండేది అక్కడ సార్. అలాగే ఈ సితారాలో విపురా చతుర ఇవన్నీ వచ్చినప్పుడు మ్యాగజైన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంతకుముందుకి ఇలాంటివి లేవు కదా సార్.
ఇండస్ట్రీలో కానీ టాలీవుడ్లో ఇలాంటి పత్రికలు ఇప్పుడు ఉన్నాయి? సినిమా పత్రికలే ఉండేవి కానీ సినిమా పత్రికలు కేవలం ఎక్కువ వార్తలు అందించే ఇంత పత్రికలు ఫేమస్ లేవు. అవ్వలేదు. సినిమా పత్రికల్లో శీర్షికలు పెట్టుకునేవారు. నేను ఆల్మోస్ట్ ఆరు రంగుల కాదు, సినిమా ఏంటంటే సినిమా రంగం అనే ఫస్ట్ పత్రిక మాట, ఫస్ట్ జనంలోకి వచ్చిన పత్రిక సినిమా రంగం. తర్వాత విజయ చిత్ర, తర్వాత శ్రీధర్ గారి చలనచిత్ర చిత్రాలయ, చిన్నపురెడ్డి చలనచిత్ర, ఇవన్నిటికి కూడా నేను పనిచేశాను నేను. అంటే అంత బాగా ఉండేది పత్రికలు. కానీ పత్రికల్లో జనాకర్షణీయమైనటువంటి ఒక హీరోయిన్ ఇంటర్వ్యూలు, హీరో ఇంటర్వ్యూలు అప్పుడు తీసుకునేవారు కాదు. ఇప్పుడు అది ఎక్కువగా హీరోయిన్ అంటే వెంటబడి ఫోటోలు తీసుకోవడం, ఓ ఫుల్ పేజీ హీరోయిన్ కేటాయించడం, వాడి కలర్లో కేటాయించడం, ఇవన్నీ బాగా ఆకర్షించాయి నాకు. ఓకే సార్, ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీస్, సీరియల్స్ కానీ సినిమాలు కానీ, ఈ ఉషా కిరణాలు అనే టీవీ పెట్టగానే చిన్నప్పుడు చూసేవాళ్ళం అలాంటి. సో ఆయన ఈ పత్రికా రంగము, రకరకాల బిజినెస్లు, ఫుడ్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలా రకరకాల బిజినెస్లు చేసిన తర్వాత సినిమాల వైపు అడిగేందుకు పడింది సార్? ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించి సినిమాలు ఎందుకు తీయాలనుకున్నారు? అది ఉషా కిరణ్ మూవీస్ అని వేటూరు రాశాడు, బాలు పాడాడు. ఆ స్వర రచన కూడా బాలుతో ట్యూన్ చేశాడు అన్నమాట. సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి అది ఆ బ్యానర్కి సాంగ్గా వేసుకున్నారు. అది అద్భుతమైన సినిమా తీశారు. అది ఎందుకు వచ్చింది సార్ సినిమాల వైపు రావాలంటే? సినిమాల వైపు రావాలంటే తన స్నేహితుడు అట్లూరు రామారావు గారు ఉన్నారు. ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు చూస్తుండేవారు. సంవత్సరానికి 120 నుంచి 140 సినిమాలు ఉండేమాట. అంటే ఒక్కొక్క ప్రొడ్యూసరు సంవత్సరానికి 4 సినిమాలు చూసేవారు. అంటే ఆ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు కదా. అంటే సంవత్సరం పొడుగుతా వర్క్ చేస్తే ఉండేవారు అన్నమాట. కొన్ని వేల మంది వర్క్ చేసేవారు. అంటే కొన్ని వేల మందికి అన్నం పెట్టినవాడు అవుతారు కదా. అదే తర్వాత కొంచెం గ్లామరు, అంటే పేపర్కి అడిషనల్ గ్లామరు. ఈనాడు పేపర్ కొనుక్కునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈనాడు కొనుక్కునేవారు అన్నమాట, సితారు కొనుక్కునేవాళ్ళు. కనుక ఇదంతా రెండు లింకే ఇచ్చేవారు అన్నమాట. తర్వాత ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా ఈనాడు సితార ఆ దరిదాపులకు వెళ్ళలేదు, అంత బాగా తీసుకొచ్చాడు. అలాగే వసుంధర పేపర్ కూడా లోపల, అంటే ఈనాడులో వసుంధర కూడా ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సతీమణి ఆమె పేరుతోనే పెట్టాడు వసుంధర అని చెప్పి. వసుంధర చిన్నప్పటి నుంచి ఆమెకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ కూతురు వసుంధర గారు అంటారు. నిజమేనా సార్? లేదు, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారి భార్య పేరుని పెట్టారంటే ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. అవునా సార్? లేదు, ఆ నాగేశ్వరరావు గారికి వాళ్ళకి అంటే మధుసూదన్ రావు గారి తాలూకు ఎవరో కావలసిన వాళ్ళు చాలా ఇతన్ని బాగా పెంచారట. ఎవరిని సార్? ఎవరిని? మన బాలకృష్ణ, దుక్కుపాటి మధుసూదన్ రావు గారిని. నేను అన్నపూర్ణ గురించి చెప్తున్నాను. ఈ బాలకృష్ణ మిస్సెస్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఓకే, వసుంధర అనే పేరు లోపల ఆ శీర్షిక కానీ ఆ పేపర్కి ఎందుకు పెట్టిండొచ్చు? వీళ్ళ రామోజీరావు గారి చుట్టాలు. అది రామోజీరావు గారు ఆ శీర్షికలన్నీ అప్పుడు ఏబీకే ప్రసాదరావు అని ఉండేవాడు. వసుంధర అనేటటువంటి ఆ టైటిల్ ఒక స్త్రీయత్వానికి పరిపక్వతనిచ్చే పేరు. అందుకని వసుంధర చాలా మంచి పేరు. ఓకే, అంటే ముఖ్యంగా రామోజీరావు గారికి 2 అక్కలు ఉన్నారు, రాజ్యలక్ష్మి గారి, రంగనాయక. కూతుర్లో ఉన్నారా సార్ రామోజీరావు గారు కూతుర్లు? 2 కొడుకులే అనుకుంటాను, కూతుర్లు ఉన్నారని ఎప్పుడు వినలేదు నేను. ఓకే, అది తెలియదు నాకు. ఓకే, 2 కొడుకులు మాత్రం ఉన్నారు. మన సుమన్ కిరణ్ ఈనాడు పేపర్ చూసుకుంటాడు. ఓకే, సో వసుంధర అనే పేరు ముఖ్యంగా బాలకృష్ణ గారి సత్యమని పేరే లేదు, నాకు తెలిసినంత వరకు లేదు. మరి ఎవరైనా క్రియేట్ చేస్తే చెప్పచ్చు. ఇప్పుడు జర్నలిజం గురించి మీకు తెలుసు కదా, అంతేగాని లేదు. వసుంధర అనే పేరు మాత్రం ఏబీకే ప్రసాద్ పెట్టాడు నాకు తెలిసిన మేరకు. ఓకే, మీకు రామోజీరావు గారికి ఎప్పటి నుంచి పరిచయం సార్? పరిచయం కాదు, పరిచయం అని అంటే వర్క్ చేయడం మీరు అక్కడ సితార్లో వర్క్ చేశాను. ఒకసారి రివ్యూ రాస్తుండగా అట్లూరు రామారావు గారితో చూపించమంటే చూసాము. చాలా బాగుందయ్యా మీ పెన్ను అన్నాడు, అంతే. మొదట్లో అక్కడ ఈనాడులో పనిచేస్తుండగా ఏబీకే ప్రసాద్ దగ్గర అప్పుడు ఎప్పుడో వస్తుంటే చూశాను. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళతో మన పరిచయాలు ఏముంటాయండి? పరిచయాలు కాదు, నన్ను నా పెన్ను గురించి బాగా తెలుసు, నేను బాగా రాసేవాడిని, చెప్పుకోవడం కాదు కానీ నిజంగా
ఆ పత్రికా లోకంలో కానీ కథలు కానీ సాహిత్యం కానీ మంచి పేరే ఉండేది. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో విలువలు బాగుండేవి సార్, ఆ రచనకు కానీ రాయడంలో కానీ, ఒక పేపర్లో ఆర్టికల్ వస్తే విలువలు బాగుండేయండి. ఎంత విలువలంటే నేను ఒక శృంగార పత్రికలో రాసిన కథ ఈరోజు స్వాతిలో సరసమైన కథ. అంటే ఆ శృంగార పత్రికలో రాసిన కథ కూడా అంత స్వచ్ఛత ఉండేది. చదివేవారు, మా తాలూకు బంధువులు వీళ్ళందరూ అవి చదివేవారు అన్నమాట. చాలా బాగుంటాయండి అది. అంటే మానవీయ కోణంలోంచి రాయాలి, మానవీయ విలువలు ఉంటాయి. ఒక బావ మరదల శృంగారం ఎంత బాగుంటుంది, వాళ్ళిద్దరి చతురత ఎంత బాగుంటుంది, అలాంటి వాటిని తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫైనల్గా సార్ రామోజీరావు గారికి అలాగే రాజశేఖర్ రెడ్డికి వైరం ఉంది. రాజశేఖర్ రెడ్డి బాగా టార్గెట్ చేసిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విధంగా టార్చరే పెట్టిండు రామోజీరావు అని. లేదు, ఏముంది సార్ అసలు ఏం జరిగింది? రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ టార్చర్ పెట్టింది జగనేనండి. జగనే. రామోజీరావుకి రాజశేఖర్ రెడ్డి కంటే ఆయన 100% సపోర్టు తెలుగుదేశం పార్టీ. అది రామోజీరావు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు తిప్పలు పెట్టారు రామోజీరావు గారు? తిప్పలు పెట్టాలంటే మరి ఆయన సపోర్ట్ ఇవ్వలేదు కదా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాడు, దులిపేశాడు. ఈయన రాయబారాలు పంపించినప్పుడు కూడా లొంగలేదు. ఆయన ఏమైనా అధికారికంగా ఏమైనా యాక్షన్స్ తీసుకుందామన్నప్పుడు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. మరి కోపం రాదా? ప్రత్యర్థే కదా, మన శత్రువే కదా. ఆ కోపం పద్దెంతలు పెరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన టార్చర్ పెట్టాడు, ఇప్పుడు టార్చర్ అనుభవిస్తున్నాడు. రామోజీరావు బెడ్ మీద ఉంటుండగా ఎంత బాధపడ్డాడండి. నన్ను ఎవరూ పెట్టిన టార్చర్ పెడుతున్నాడయ్యా, వాడు పతనాన్ని కళ్ళ చూడాలి అనుకున్నాడు. ఆయన ఓడిపోయినాడు, తర్వాత ఈయన చనిపోయినాడు. అంటే అంత గట్టి పట్టుదల మనిషి రామోజీ. జగన్ ఎందుకు సార్ టార్గెట్ చేసిండు రామోజీరావు? జగన్ టార్గెట్ చేసింటే ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయటం లేదు కదా. జగన్ సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేస్తే పేపర్ కానీ మీడియా కానీ అన్నీ మర్చిపోతాడు. అందుకే ఆయన ప్రాపర్టీస్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉంటే ఒక 1000 కోట్ల ప్రాపర్టీ కోర్టులో ఉంటే మీ కొడుకు ఎంత మండిపోతుందండి సంపాదించింది. అటువంటి బాధ తప్ప. అలాగని రామోజీరావు ఏనాడు కూడా వాళ్ళని విరోధులుగా చూడొద్దు. దాని తాలూకు పత్రిక ప్రమాణాలు పాటించి మీరు వర్క్ చేయండి అంటారు. అంటే ఒకరి మీద గ్రెడ్జి పెట్టుకుంటే మనకేమవుతుందంటే మన స్థాయి దిగజారుతుంది. అంతే కదా. వాళ్ళు ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు, మన పని మనం చేసుకుందాం, మన స్థాయి తగ్గకూడదు, మన స్టాండర్డ్స్ తగ్గకూడదు అనేటువంటి ఆలోచన అనుకుంది. సార్ ముఖ్యంగా జర్నలిజంలో విశ్వసనీయత ఉండాలని అంటారు. అవును. ఈనాడు పేపర్లో అంటే అన్నిటికీ న్యూట్రల్గా వస్తుంది. పేపర్లో చూస్తే రియలిస్టిక్గా ఉంటుంది, అన్ని నిజాలే ఉంటాయి. ఒక పనప్పటికి ఇంటర్నల్గా కూడా బయటికి మాత్రం అన్ని వార్తలు వేస్తారు, ఏది వేయకుండా ఉండరు, అన్నీ వేస్తారు. ఇంకా వేరే మనకు సాక్షి చూస్తాం, సాక్షి టీవీ కానీ సాక్షి కరపత్రం, అది కరపత్రం అయిపోయింది. ఎందుకు ఆ క్వాలిటీ కానీ ఆ క్వాలిటీలో 50% కూడా మెయింటైన్ చేయరు ఎందుకు సార్ సాక్షి కానీ సాక్షి మీడియా? చెప్తానండి. మిగతా వాళ్ళు ఫోన్ చేసి హలో విశాఖపట్నంలో ఈ దారుణం జరిగింది, ఇంతమంది పోయారు, ఇంత అల్లకల్లోలంగా ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, వెనక ముందు చూడకుండా ఆ రిపోర్ట్ అవునా అంటే అవునండి చెప్తున్నానని చెప్పారనుకోండి, మిగతా పత్రికలు వేసేస్తాయి. రామోజీరావు గారి శైలి అది కాదు. వెంటనే హీ హ్యావ్ గాన్ టు ది కన్సర్న్డ్ పర్సన్ అండ్ మేక్ ఇట్ ష్యూర్ అండ్ దే విల్ పబ్లిష్. అది వాళ్ళకి తేడా లేదు. కన్సర్న్ పర్సన్ ఎవరు, వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని పబ్లిష్ చేస్తారు. విశ్వసనీయత కదా మరి ఇది. ఈ మీడియా రంగంలో సార్ ముఖ్యంగా ప్రజెంట్ ట్రెండ్ చూస్తున్నాం. మీడియా రంగంలో ఎందుకు అంత ముందుకు వెళ్ళలేకపోయింది? న్యూస్ రంగంలో ముఖ్యంగా న్యూస్ రంగంలో అంటే ఇప్పుడు న్యూస్ని చూస్తున్న వాళ్ళు ఎవరండి? మనం చూస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చాలా ఉన్నాయి కదా. ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కూడా ఇక ముందు ప్రింట్ మీడియా చూడరండి. అరే గడియారంలో వార్తలు వస్తున్నాయండి బాబు, ఇలా నొక్కినట్టు ఏం జరిగిందో తెలిసిపోతుంది, ఏ ఛానల్లో ఏం జరిగిందో. సెల్ ఫోన్లు కాదు, గడియారంలో. జపాన్ లాంటి దేశాల్లో ఇంకా పేపర్ ఇలా దొరుకుకొని చూసి ఇంకా మీడియా అంటారు సార్. ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటున్నాను సార్. అవరు బాగానే ఉన్నారండి. నిర్వాహకుల్లో కొంచెం తేడా వచ్చింది, కానీ సుమం పోయిన తర్వాత దాన్ని అంత బాగా పత్రిక న్యూస్ వరకు ఉంది, కానీ ఎంటర్టైన్మెంట్ ఎవరో తెలిసింది వాళ్ళు పెడుతున్నారు. ఓకే, కానీ బుల్లితెరలో మాత్రము హిట్టే మొత్తానికి వాళ్ళ. అవును, బుల్లితెరలో హిట్టే, కానీ రామోజీరావు నచ్చగా బుల్లితెర ఈటీవీ సరఫరా ప్రచారం అవుతుంది. ఇది మన జ్ఞాపిక అని మళ్ళీ మన కొడుకు తీసుకున్నాడు అన్నమాట. ఓకే, అది. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.